నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురం ప్రోటోకాల్ ఘటనపైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వర్మ తీరుపైన కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే అంశం పైన పల్లా శ్రీనివాసరావు గారితో ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఎటువంటి చర్యలైనా ఉంటాయా, అసలు ఏం జరుగుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న పిఠాపురంలో ఏ విధంగా రసాభాస జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇదే అంశం పైన వర్మ గారి తీరుపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పల్లా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి పిఠాపురంలో చూసుకున్నట్లయితే ఇటువంటి ఘటనలే తరచుగా జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా చర్యలు ఉంటాయంటారా, ఏం చెప్తారు? పిఠాపురం ఇప్పుడు వార్తలో రావడానికి కారణం ఏంటి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకి పొత్తుల్లో భాగంగా ఆయనకి వెళ్ళింది సీటు. సరే, అందరూ కలిసి అన్ని చోట్ల పనిచేశారు. వాళ్ళకి 100% 21 స్థానాలు శాసనసభ, 2 స్థానాలు లోక్సభ పోటీ చేస్తే అన్ని స్థానాల్లో కూడా వాళ్ళు విజయం సాధించారు. ఇది పొత్తు ధర్మంలో భాగంగా అందరూ కలిసి పనిచేశారు, అందుట్లో అనుమానం ఏం లేదు. మరి పదే పదే పిఠాపురంలో కొన్ని చోట్ల చిన్న చిన్నగా వస్తున్నా కూడా పదే పదే పిఠాపురంలో ఎందుకు ఈ వివాదాలు వస్తున్నాయి? ఈ వివాదాలు కేంద్ర బిందువుగా పిఠాపురంలో ఈరోజు వర్మనే ఎందుకు దృష్టి పెట్టారు? అలాగే అసలు అంత భారీ ఆధిక్యతతో గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా, అది తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, భారతీయ జనతా పార్టీ అయినా సరే, ఎందుకు వాళ్ళని చేర్చుకుంటున్నారు? చేర్చుకున్న తర్వాత ఈ వివాదాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? సహజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చూస్తున్నాం, కొంతమంది వచ్చిన వాళ్ళు ఇలా మైత్రి బంధాన్ని విడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య విజయసాయిరెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కదా, మీరు పొర్లు దండాలు పెట్టినా పాదయాత్ర చేసినా ఉపయోగం లేదు, వాళ్ళ మైత్రి బంధం ఉన్నంత వరకు మీరేమి చేయలేని చెప్పి అతను ఒక ఇంటి ఇచ్చాడు. మరి అలాగే గత 5 సంవత్సరాల్లో అతని పరిపాలనకి ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళని తీసి పక్కన పడేస్తే ఎన్నికల తర్వాత ఎందుకు చేర్చుకోవాలి? నిన్న జరిగిన సంఘటనలో అక్కడ మాజీ శాసనసభ్యుడు దొరబాబు, అలాగే వర్మ, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణ మనం చూస్తూనే ఉన్నాం. పదే పదే అధికారులు వంకబెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళ మైత్రి బంధాన్ని విడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, అది ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఈ విధంగా ఘర్షణ జరగడం ఏ సందేశం ఇస్తుంది? దీన్ని ఆదిలోనే ఎందుకు తుంచలేకపోయారు ఈ అధిష్టానం సంబంధించి? అటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా కావచ్చు. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి అలుసు వల్లే అక్కడ అలా జరుగుతుందని అయితే నేనైతే భావిస్తున్నా. అంటే సార్, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అటు చంద్రబాబు నాయుడు గారైనా, ఇటు పవన్ కళ్యాణ్ గారైనా మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలోకి రావాలని చెప్పి చాలాసార్లు చెప్పారు. కానీ ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దాన్ని కూటమి ఎలా ఎదుర్కోబోతుంది అంటారు? అంటే ఇటు టీడీపీ అయినా, అటు జనసేన అయినా సరే ఇటువంటి సమస్యలకు ఎలా చెక్ పెట్టబోతుంది? అంటే మేమిద్దరం కలిసి ఉన్నంత వరకు ఇట్లాంటివి ఏం జరిగినా కూడా మాకు పర్లేదనే ధీమాలో ఉన్నారు వీళ్ళు. కిందాళ్ళు తన్నుకున్నా, నరుక్కున్నా, కొట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉన్నంత వరకు ఓట్లు మాకే పడతాయి అన్న ధీమాలో వీళ్ళు ఉన్నారు. కింద జరిగేదాన్ని పెద్దగా వీళ్ళు దృష్టి పెట్టలేదు. 2014 నుంచి 2019 వరకు కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నుకున్న మార్గాన్నే తిరిగి వాళ్ళు అదే కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విషయంలో వీళ్ళు కొంచెం ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారని అయితే ఇలాంటి సంఘటనలు బట్టి మనకు అర్థమైపోతూ ఉన్నాయి. అంటే పయ్యాళ్ళు సఖ్యతగా ఉంటే విజయం రాదు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. కాకపోతే వాళ్ళు ధీమాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఎటు ఓటేరు, మేము మైత్రి బంధం ఉన్నంత వరకు మా ఓట్లు మాకే పడిపోతాయి, ఈ 55-56% మాకు పడితే చాలు, మిగిలిన గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, చిన్న సంఘటనల గురించి కూడా పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని భావిస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ముదిరి పాకాన పడింది కాబట్టి ఇప్పుడు ఏదో అధిష్టానం కొంచెం కన్నెర్ర చేసినట్టుంది. నాకు తెలిసి ఇద్దరు అధినేతలు కూడా ఆ ఘర్షణ జరగటానికి కారణమైన అందరినీ మొహమాటం లేకుండా 2 పార్టీల వాళ్ళు సస్పెండ్ చేస్తే తప్ప ఇది ఈ జాడ్యం మిగిలిన నియోజకవర్గాలు పాకుండా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. సార్, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైసీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అయితే అటు కూటమిలో చిచ్చు పెట్టాలి, లేదంటే కుల రాజకీయాలు చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఈ ఘటన నేపథ్యంలో కూడా వైసీపీ హస్తమే ఉందంటారా? వాళ్ళ హస్తం ఉంది అనే దానికంటే కూడా వాళ్ళు బయట ఉండి ఎటు యుద్ధం చేయలేము కాబట్టి, వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు మనకు ఎలాంటి ఉపయోగం లేదనే భావనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళని చేర్చుకోవడం మొట్టమొదటి వీళ్ళు చేస్తున్నాడు చాలా పెద్ద తప్పు. ప్రజలు 124 స్థానాలు ఇస్తే
164 స్థానాలు ఉండి వీళ్ళు 11 స్థానాలకు పరిమితం అయిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని చేర్చుకోవటం చాలా పెద్ద తప్పు. అందులో మొహమాటమే లేదు. ఏ పార్టీ చేర్చుకున్నా కూడా వాళ్ళని తప్పబట్టాల్సిందే మనం. మరి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఇందాక నేను చెప్పినట్టు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఏ విధంగా విష ప్రచారాలు చేసి లబ్ధి పొందారో చూసాం. కాకపోతే ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రజలకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని అంతకంటే గొప్పగా నేను పరిపాలన చేస్తానని చెప్పి చెప్పుకున్నాడు కాబట్టి నమ్మారు. ఆ నమ్మటానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీయే. గమనించుకోండి మీరు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అయితే కాదు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ప్రతిరూపంగా 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. ఇది స్వయంగా మీరో నేనో చెప్పలేదు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పరిశ్రమల శాఖ మంత్రి స్వయంగా శాసనసభ సాక్షిగా చెప్పాడు. వచ్చిన పెట్టుబడుల గురించి చెప్పాడు. ఆ తర్వాత 38 మంది సిఐలు డిఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తే అందుట్లో 33 మంది కమ్మవారు ఉన్నారని చెప్పని ఢిల్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్తే దాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. సుచరిత అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ హోంశాఖ మంత్రి గారు స్వయంగా శాసనసభ సాక్షిగా చెప్పారు ఎంతమంది కమ్మవారు ఉన్నారని. అంటే ఇలాంటి విష ప్రచారాలను ఆ రోజు ఆదిలోనే వీళ్ళు అడ్డుకట్ట వేయకుండా చూచి చూడనట్టు వదిలేయడంతో పాటు స్థానిక శాసనసభ్యులు అంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచిన శాసనసభ్యులు చాలామంది కూడా తప్పుడు మార్గాలు ఎన్నుకొని తప్పుడు పనులు చేసినందువల్ల ఆ మూల్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారడానికి అవకాశం కలిగింది. తిరిగి మళ్ళీ అదే పునరావృతం చేసే విధంగా వాళ్ళు అదే బాణిని ఎన్నుకొని వాళ్ళ ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేరు. గతంలో వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేరు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి పెట్టుబడుల గురించి వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి వీళ్ళని విడగొట్టి లబ్ధి పొందాలని మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడకుండా ఉండాలి అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇద్దరు పార్టీ నేతలు కూడా చర్యలు తీసుకోవాలి. ఒకళ్ళ బలిపశువులను కూడా చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇవి ఇద్దరి మీద చర్యలు తీసుకుంటూ ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఈ భావన రాకుండా వాళ్ళకు భయం అంటూ ఏర్పడిపోయి సఖ్యతగా కలిసి పనిచేస్తారు. రేపు రాబోతున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో కనుక ఇద్దరు కలిసి పనిచేయకుండా ఉంటే మళ్ళీ ఏదన్నా వాళ్ళకి అవకాశం ఇస్తే చూసారా మా బలం పెరిగిందని చెప్పని వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. దాన్ని మాత్రం ఆదిలోనే తుంచాలని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇటువంటి మోస్ట్ హీట్ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇటువంటి సంఘటన అసలు అక్కడ హీట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలా అవుద్ది? పవన్ కళ్యాణ్ గారు కదా ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా. 15 సంవత్సరాలు మేము కలిసి ప్రయాణం చేయాలని చెప్పి పదే పదే చెబుతున్నాడు కదా. కార్యకర్తలకి నాయకులకి ఏం చెబుతున్నాడు? నన్ను మాత్రమే మీరు ఫాలో అవ్వండి, మీ సొంత ఏజెండా ఉండకూడదని చెబుతున్నాడు కదా. మరి వీళ్ళు సొంత ఏజెండాతో పనిచేసి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? ముందుగా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇద్దరు ఎవరైనా సరే బాధ్యులు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాల్సింది, అందులో అనుమానమే లేదు. ముందుగా వలసలను ఆపండి. మీకు ఏమవసరం ఇప్పుడు? వాళ్ళతోటి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా వాళ్ళ మీద, వాళ్ళు ఇక్కడికి వచ్చినందువల్ల. ముందు ఆపండి. ఆపకుండా మీరు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. ఇలాంటివి పునరావృతం అవుతాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.